తెలుగు ప్రేక్షకుల్లోనూ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ రాజేంద్ర ప్రసాద్ పేరు వినిపిస్తే ముందుగా గుర్తుకు వచ్చేది నవ్వులే. కానీ ఆ నవ్వులు వెనుక దాగున్న బాధను, నిరాశను, బతకాలంటే తప్పని పోరాటాన్ని ఎవ్వరూ ఊహించరు. 1956 జూలై 19న కృష్ణా జిల్లా నిమ్మకూరులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన బాల్యంలోనే నటనపై మక్కువ పెంచుకున్నారు. నిమ్మకూరు అంటేనే ఎన్టీఆర్ గారి స్వస్థలం. ఒక విధంగా ఎన్టీఆర్ గారి ప్రభావం ఆయన్ను చిన్ననాటి నుంచే ఆకర్షించేది. అప్పుడే మిమిక్రీలు చేస్తూ స్థానికంగా పేరు గడించడంతో పాటు ఎన్టీఆర్ను కూడా మెప్పించిన ఘనత ఆయనది. తండ్రి ఓ ఉపాధ్యాయుడు. కుటుంబ స్థితిగతుల కారణంగా చదువు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆయన సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. కానీ ఆ డిగ్రీ కన్నా నటన మీద ఆసక్తి ఎక్కువ. అందుకే సినీ రంగంలో ఛాన్స్ కోసం చెన్నైకి ప్రయాణం. దారిలో ఎన్టీఆర్ సహకారం ఒక వరం లాంటిది. ఆయన సిఫార్సుతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో అడుగుపెట్టిన రాజేంద్ర ప్రసాద్ అక్కడ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. కానీ అది సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదు. శ్రమించినా అవకాశాలేవి కూడా రాక ఆకలితో అలమటించిన రోజులు కూడా ఉన్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా సినిమా లోకంలో ఎవరూ తిరిగి చూసే పరిస్థితి లేక జీవితంలో ఆసక్తి కోల్పోయిన దశకు చేరుకున్నారు. అయితే అదృష్టం ఒక చిన్న డబ్బింగ్ ఛాన్స్ రూపంలో వచ్చి ఆయన జీవితం మార్చింది. బంధువు అట్లూరి పుండరీకాక్షాయ ద్వారా మేలుకొలుపు సినిమాలో ఓ తమిళ నటుడికి డబ్బింగ్ చెప్పారు. ఆ అవకాశంతో పాటు కొన్ని చిన్న చిన్న పాత్రలు కూడా దొరుకుతూ వచ్చాయి. బాపుగారి స్నేహం చిత్రంలో వచ్చిన ఓ చిన్న రోల్ ఆయన తొలి సినిమాగానే నిలిచింది. ఆ తర్వాత మంచుపల్లకి, మూడు ముళ్ళ బంధం, పెళ్లి చూపులు లాంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో నటనలోని స్వచ్ఛతను నెమ్మదిగా పరిచయం చేస్తూ వచ్చారు. అయితే అసలైన మలుపు 1986లో వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ రూపంలో జరిగింది. మొదట హీరోగా చేసిన ప్రేమించు పెళ్లాడు ఫలించకపోయినా వంశీ రాజేంద్ర ప్రసాద్ పైన నమ్మకాన్ని వదల్లేదు. లేడీస్ టైలర్లో జాతకాల పిచ్చోడి క్యారెక్టర్తో ఆయన నటన జనాల్లోకి వెళ్ళింది. ఆ సినిమా ఆయన్ను కామెడీ హీరోగా కెరీర్కు శాశ్వతమైన పునాది వేసేలా చేసింది. ఆ సినిమా విజయంతో రాజేంద్ర ప్రసాద్ ఇక వెనక్కి తిరిగి చూడలేదు. అహనా పెళ్ళంట, ఏప్రిల్ 1 విడుదల, జయమ్ము నిశ్చయమురా, ఎదురింటి మొగుడు, పక్కింటి పెళ్ళాం, అప్పుల అప్పారావు, ఆ ఒకటి అడక్కు, చెట్టు కింద ప్లేడర్, అలాగే శ్రీరామచంద్రులు వంటి సినిమాల్లో పాత్రలే కాదు, పాత్రలో ఆయన హాస్యం ఒక్కటే కనపడేది కాదు. ఆ పాత్రలో జీవించేవారు. ఆయన డైలాగ్ డెలివరీ, టైమింగ్, బాడీ లాంగ్వేజ్ అన్నీ కలిసొచ్చేలా ఉంటాయి. కామెడీని అతి చేయకుండా సెటిల్డ్గా అందించడంలో ఆయనకు ఆయనే సాటి. అయితే ఆయన నటనను కేవలం హాస్యంతో మాత్రమే ముడిపెట్టడం అన్యాయం. ఛాలెంజ్, ప్రేమ తపస్సు, ఎర్రమందారం, ముత్యమంతా ముద్దు, కాశ్మోరా లాంటి చిత్రాల్లో ఆయన నటించిన పాత్రలు భావోద్వేగాలకు లోతైన ఉదాహరణలు. 2004లో వచ్చిన ఆ నలుగురు చిత్రంలో రఘురామ్ అనే పాత్రలో చేసిన జీవన వేదన ఆయనకి ఉన్న అసలు నటనా మాధుర్యాన్ని చూపించింది. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు నలుగురి మంచి కోసం బతికే ఒక మంచి మనిషిని చూపించారు. నవ్వించగల నటుడు కన్నీటి పాత్రలకు కూడా అనుసంధానమయ్యేలా చేశారు. కామెడీ హీరోగా ఓ దశను ఆస్వాదించిన కాలాన్ని అనుసరించి తన నటనలో మార్పులు తీసుకొచ్చారు. సపోర్టింగ్ రోల్స్లో కూడా మెప్పించేలా మారారు. శ్రీమంతుడు, నాన్నకు ప్రేమతో, సుప్రీం, శమంతకమణి, కౌసల్య కృష్ణమూర్తి, అలా వైకుంఠపురంలో లాంటి చిత్రాల్లో ఆయన చేసిన పాత్రలు చక్కటి స్థితిగతులను, జీవిత గమనాన్ని ప్రతిబింబించేవిగా ఉండేవి. అందులోనూ ఫాదర్ ఫిగర్గా ఆయనకు ఉండే అభిమానం ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆయన హాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. క్విక్ గన్ మురుగన్ అనే సినిమాతో అక్కడి ప్రేక్షకులని పలకరించారు. అలాగే 2012లో డ్రీమ్ అనే సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఎంపికై వరల్డ్ స్టేజ్పై కూడా నట కిరీటానికి గుర్తింపు తీసుకొచ్చింది. అలాగే రాజేంద్రుడికి 4 నంది అవార్డులు, 3 సైమా అవార్డులు వరించాయి. రాజేంద్ర ప్రసాద్ సినిమాలు చూస్తే నవ్వుతాం, నవ్వుతూనే ఉంటాం. కానీ ఆయన జీవితం చూస్తే మనం ఎంతగానో కదిలిపోతాం. చిన్న చిన్న అవకాశాలను పట్టుకొని నవ్విస్తూ తనకి తానే ఓ ముద్ర వేసుకున్న మహానటుడు ఆయన. సపోర్టింగ్ కమీడియన్ నుంచి ఫుల్ లెంత్ హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిన ఆయన ప్రయాణం ఎవరి కెరీర్కు అయినా ఒక మానవీయ పాఠంగా నిలుస్తోంది. ఆయన చూపించిన హ్యూమన్ హమ్మర్ హాస్యం టచ్ ఇప్పటికీ క్రాస్ చేయలేనిది. పొలిటికోస్ వినోదం ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు రాజేంద్ర ప్రసాద్ గారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.